ఉన్నాయి. 2 నిమిషముల 5 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి. సమయము 1 నిమిషం ఉన్నది. 15వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 4500 అడుగుల దూరాన్ని 18 నిమిషముల 55 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. ఆ చివరికి వెళ్లే అవకాశం కూడా ఎంతో ఉంది. సద్వినియోగం చేసుకునవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సోదరులారా, మీ నుంచి స్పందన ఉంటే ఆ చివరికి వెళ్ళిపోతాయి. రావాలి స్పందన. మీ నుంచి స్పందన వస్తే చివరికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఎంతో ఉంది. పోవాలి. కొదవబడింది ఎంతో కొంత. ఓకే, రైట్. అప్పుడు టేప్ ఏంటి త్వరగా. ఆ తదుపరి డ్రాలో 4వ జత గణేష్ యూత్ వీరవల్లి పూజిత చౌదరి, అంగలకుదురు గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా రావాలి. గౌరవ డివిఆర్ మెమోరియల్స్ దేవభక్తుల సుబ్బారావు గారు, కానూరు గ్రామం, పెనుమలూరు మండలం, కృష్ణా జిల్లా వారు వారికి ఇచ్చిన సమయం పూర్తయ్యేసరికి, వారికి ఇచ్చిన 20 నిమిషముల సమయం పూర్తయ్యేసరికి 4785 అడుగుల 10 అంగుళాలు లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి. వీరి అకౌంట్ లో గుమ్మడి సాయిబాబు గారు అమౌంట్ ను 50,000 రూపాయలు వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయి ఉంది.
ఒంగోలు జాతి ఎద్దు అమ్మిన ఒక రైతు పోతారం గ్రామం నుంచి అమ్మిన వెంకట్రావు మన ముందర ఉన్నాడు. ఎప్పుడు అమ్మారండి? 1983లో ప్రకాశం జిల్లా నాలుగుపాడు మండలం నుంచి పోతవరం గ్రామం బ్రెజిల్ దేశానికి కోడిని అమ్మాను. బ్రెజిల్ దేశస్తులు ఓర్వశీ లాడ్జిలో వారం రోజులు పండుకొని ఈ కోడల్ని సంతగా పిలిపించి ఉలిసి అమ్మనబ్రోలు ఈ తదితర ప్రాంతాల నుంచి పిలిపించుకొని వాటిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో మాది ఒకటి సెలెక్ట్ అయ్యింది. తర్వాత ఇంకా పెద్ద సైజులోకి పోతే బిఎల్ నారాయణ గారి ఎద్దు ఒకటి సెలెక్ట్ అయ్యింది అప్పట్లో. తర్వాత ఇక ఎక్కడ సెలెక్ట్ కాల. వీటిని బ్రెజిల్ దేశస్తులు ఇక్కడ నుండి కొనుక్కున్నారు. ఆ రోజుల్లో మాకు తెలియదు కదా, ఎంత రేటు చెప్పాలన్నా కూడా మాకు తెలియదు. డాక్టర్ సూర్యప్రకాశరావు గారని తెలుగు వచ్చిన ఆయన ఉన్నాడు. ఆయన మాకు సలహా ఇచ్చాడు, మీరు ఇంత రేటు చెప్పండి, ఇంత రేటుకు వాళ్ళు కొంటారు అని సలహా ఇచ్చాడు ఆ రోజుల్లో. ఏ సంవత్సరం అమ్మారు? 1983. 83 ఎంతకు అమ్మారు? అప్పుడు 30,000కి అమ్మాము. అప్పట్లో 30,000. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యవసాయం మీద? అంతకు ముందు నుంచే చేస్తున్నాము మేము. 70 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మాకు ఆవు కోడదోళ్ళు అప్పటి నుంచి పెంచుతున్నాం. ఇప్పుడు మేము కొంత వ్యవసాయం కూడా చేసుకుంటాము వాటితోటి. అప్పుడు ఈ గిత్తని సంవత్సరన్నర గిత్త బ్రెజిల్ దేశస్తులు ఓర్వశీ లాడ్జిలో 3-4 రోజులు కాపు వేసి కొనుక్కొని వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర కొన్నారు. కొని ఆ రోజే తోలకి వెళ్ళారు. అప్పట్లో 30,000 కొన్నారు. చాలా ఈ మధ్యలో ఈ మండలంలో అంతా జనమంతా పెద్ద గొప్పగా చెప్పుకున్నారు. 30,000కి పలానూళ్ళ కోడిని కొన్నారు, ఒంగోలు జాతి కూడా అని అప్పట్లో. తర్వాత బిఎల్ నారాయణ గారి దగ్గర ఒక దాన్ని కొన్నారు. అప్పుడే వాళ్ళ దాన్ని కూడా తీసుకెళ్లారు. బ్రెజిల్ దేశస్తులే తీసుకెళ్లారు వాళ్ళ దాన్ని కూడా. అప్పుడు వాళ్ళు తర్వాత 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ చేసింది. మా బ్రీడ్ని ఇతర దేశాలకి పోకూడదనేటువంటి కొంతమంది పెద్దలు ఆఫ్ చేశారు. ఇక్కడికంటే అక్కడ ఎక్కువ డెవలప్ అయ్యండి. మన బ్రీడ్ తీసుకెళ్ళి అక్కడ బ్రెజిల్ దేశంలో ముందంజలో ఉంది, మన జిల్లా వచ్చే వెనకంజలో ఉంది. దానికి కారణం ఏంటి? దానికి కారణం అంటే వీళ్ళు అప్పట్లో తీసుకెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకెళ్ళి అక్కడ బ్రీడ్ డెవలప్ చేసుకున్నారు. మనోళ్ళు అప్పుడు ఈ పశుపోషకులంతా వీటిని గమనించాల. ఇంత రేటు ఉంది, ఈ జాతి ఇంత డెవలప్ ఉందనేది అప్పట్లో తెలియదు. తర్వాత తెలుసుకొని ఆపేశారు పోకుండా. తర్వాత తెలుసుకున్నారు, ఆపేశారు. ఆపేసి ఇప్పుడు బానీటిలా ఇప్పుడు పర్మిషన్ లేదు ఇతర దేశాలకు పోయేదానికి. అప్పుడు ఆపేశారు పర్మిషన్ ఇవ్వకుండా. ఇప్పుడు మన జాతిని ఇక్కడే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ అనుకున్నంత ఇదిగా లేదని జనం చాలా ఖర్చు పెరిగిపోయింది. ఈ ఖర్చులు సామాన్య రైతు తట్టుకునే ఖర్చు కాదు. మీ అందరికీ తెలిసిందే, లేబర్ ఛార్జీ ఎక్కువ అయిపోయింది. తర్వాత మేత ఖర్చులు పెరిగిపోయినాయి, లేబర్ ఖర్చులు పెరిగిపోయినాయి. అందువల్ల పెంచాలంటే ఇవాళ సామాన్యుడు పెంచేటువంటి పరిస్థితి కాదు. ఎక్కడో పెద్ద బలవంతులు పెంచే కానీ బక్క రైతులు పెంచేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. ఇప్పటి నుంచి ఇప్పుడు ఏమైనా పెంచుతున్నారా ఒంగోలు జాతి? ఏమన్నా ఒంగోలు జాతి ఇక్కడ గుంటూరు ప్రకాశంలో పెద్దగా లేవు. ఏమైనా కృష్ణా జిల్లా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పెట్టారు కదా ప్రభుత్వం చదలవాడప. ఇక్కడ దానికి తగినంత పోషకం లేదు. ఉన్నాయి ఇక్కడ ఆవులు బాగా పెంచుతున్నారు, కానీ గవర్నమెంట్ వాటికి సరైనటువంటి మేత కానీ పిండి కానీ ఇట్లాంటివన్నీ చాలా తక్కువ ఇస్తున్నారు. అందువల్ల బలంగా పెంచలేకపోతున్నారు. ఇప్పుడు ఏమన్నా మీరేమన్నా ఉన్నాయి ఒంగోలు జాతి అని పెంచుతున్నారా? మా దగ్గర ఒక చిన్న దూడ ఉంది. ఆ దూడ ఎంత ఒక 6 నెలల దూడ. అది పెరిగి పెద్దదైతే కానీ దాన్ని ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. అప్పుడు దాకా పెంచగలిగితే బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఎడ్లు బల ప్రదర్శనకి ఏమన్నా పోటీ చేశారా? అంత పోయేవాళ్ళం కాదు. ఎద్దుల వరకు పెంచే ఒంగోలు జాతి మమకారంతో పెంచేవాళ్ళు. పెంచి అప్పట్లో అమ్మాము. అప్పుడు కూడా తెలియక అమ్మాము ఒక రకంగా. లేకపోతే ఇంకా కొద్ది రోజులు అడ్డు పెట్టుకుంటే ఇంకా బాగుండేది.
అప్పుడేదో అప్పట్లో 30,000 అంటే చాలా గొప్పగా ఉండింది 83లో. ఇప్పుడు అయితే చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడైతే ఒక 20 లక్షలు ఖరీదు పడేటువంటి పరిస్థితి అలాంటిది. థ్యాంక్ యూ. గౌరవ పెద్దలు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి గౌరవ పెద్దలు ఈదర హరిబాబు గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ పెద్దలు ఈ యొక్క రైతు సంబరాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈదర హరిబాబు గారికి స్వాగతం సుస్వాగతం.
రైతు సోదరులు సహకరించి మీ యొక్క జతలను వెంటనే గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి. శ్రీ గణేష్ యూత్ వీరవల్లి పూజిత్ చౌదరి గారు అంగల కుదురు తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జతను వెంటనే గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి. ఆ తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో బిఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ బత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. వీరవల్లి పూజిత చౌదరి గారు అంగల కుదురు తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జతను వెంటనే గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి. సీనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు 10 మంది రైతు సోదరుల పేరు నమోదు చేసుకున్నారు. 10 నిమిషాల్లో డ్రా తీయడం జరుగుతుంది. రైతు సోదరులందరూ సహకరించి మిగతా రైతు సోదరులు ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి మీ యొక్క సమాచారాన్ని తెలియజేసి పేర్లు నమోదు చేసుకోవాలి. డ్రా తీస్తున్నాం 10 నిమిషాల్లో. మిగతా రైతు సోదరులు ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి. శ్రీ గణేష్ యూత్ వీరవల్లి పూజిత్ చౌదరి గారు అంగల కుదురు తెనాలి మండలం గుంటూరు జిల్లా వారు రాలి మీ యొక్క జతను వెంటనే గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి.
గౌరవ పెద్దలు నందమూరి తారక రామారావు కళా పరిషత్ స్థాపించినటువంటి వ్యక్తి, రాష్ట్రంలోనే అతి గొప్పగా అనేక రకాల సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు విందైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వహించినటువంటి గౌరవ పెద్దలు ఈ యొక్క ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ఈదర హరిబాబు గారిని గౌరవ పెద్దలు గుమ్మడి సాయిబాబు గారు సోదరంగా కోర్టులోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుమ్మడి సాయిబాబా గారి ఆపద మిత్రుడు, ఈ యొక్క జిల్లా పరిషత్ నందమూరి తారక రామారావు కళా పరిషత్ స్థాపించినటువంటి వ్యక్తి ఈదర హరిబాబు గారిని సోదరంగా కోర్టు ప్రాంగణంలోకి స్వాగతం, సుస్వాగతం. గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈదర హరిబాబు గారిని మన గౌరవ పెద్దలు గుమ్మడి సాయిబాబా గారు సోదరంగా కోర్టు ప్రాంగణంలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ పెద్దలు ఈదర హరిబాబు గారి చేతుల మీదుగా మండవ సుబ్బరాయుడు శేషమ్మ గారి చెరు జ్ఞాపికను వృషభరాజంలో యజమానికి అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. సార్ సైడ్ జరగాలి, మీరు సైడ్ జరిగితే ఇద్దరు వస్తాయి. గౌరవ ఈదర హరిబాబు గారు ఎన్టీఆర్ కళా పరిషత్ స్థాపించినటువంటి వ్యక్తి. ఈ ఎడ్ల జతను ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన గుమ్మడి సాయిబాబా గారి ఆపద మిత్రుడు ఈదర హరిబాబు గారికి మా కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. పైకెత్తాలి సార్, ఇంకా పైకెత్తాలి, చేయి పైకెత్తాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ దయచేసి అవుటర్స్ అందరూ కూడా బయటకు తొలగాలి.
మీడియా వారు కూడా కోర్టులో ఎవరున్నది సైడ్కి రావాలి సార్ దయచేసి. కోర్టు క్లియర్ సార్ దయచేసి. పేదరెడ్డి బాబు గారు ఒంగోలు జాతి గురించి అభిప్రాయం. ఒంగోలు జాతి ఒక అభిప్రాయం అంటే ప్రపంచ ప్రఖ్యాతి. మొదటి ఇట్లా వేరే రౌండ్ లేదు. పూర్తయ్యేసరికి ప్రపంచ ప్రఖ్యాతి. అయితే ఏమిటంటే బాధాకరమైన విషయం, ఒంగోలు జాతి ప్రపంచ ప్రఖ్యాతి అయితే ఒంగోలులోనే అది కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది. వాటిని నిలుపుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంది, రైతులకి ఉంది. అయితే వాటి చేత ఏం చేయించాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. ట్రాక్టర్స్ వచ్చిన తర్వాత, మెకనైజేషన్ వ్యవసాయం వచ్చిన తర్వాత వీటిని ఊరకే పెంచే పరిస్థితి లేకుండా పోయింది. వీటిని పెంచాలన్నా కూడా, సాకాలన్నా కూడా చాలా ఇదివరకులాగా జొన్న, సజ్జ ఇవేం లేవు. అంతా కమర్షియల్ పంటలు వచ్చినాయి కాబట్టి భారం అవుతున్నాయి. ఈ భారం యుద్ధంలో ఎవరో కొంతమంది మాత్రమే వీటిని పోషిస్తున్నారు తప్ప ఎక్కువ మంది పోషించలేకపోతున్నారు. ఇక వీటిని చూడాలంటే ఎగ్జిబిషన్స్లో మాత్రమే చూడగలుగుతున్నాం. ఏదేమైనా ఇది పోగొట్టుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కనీసం ఇట్లా ఎగ్జిబిషన్స్లో అయినా చూసే అవకాశం దొరుకుతున్నందుకు సంతోషం. ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి. సాయిబాబు అతని బృందం అంతా కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఒంగోలు జాతికి మెయిన్ కారణం నాగులపుల్లపాడు మండలం చదలవాడ పెట్టే మెయిన్ కారకులు మీరే. పక్క జిల్లాకి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు గట్టిగా శాసనసభ్యులు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండి పోరాడి తెచ్చారు. ఈ రోజు వచ్చే పక్క జిల్లాలకు వచ్చి నెల్లూరు జిల్లాకి, అదే గుంటూరు జిల్లా ముందంజలో ఉన్నారు. మన నేతలు కొంచెం వెనకంజలో ఉన్నారు. కారణం ఎవరికీ దాని మీద దృష్టి లేదు. ప్రయారిటీ గవర్నమెంట్కే దీని మీద ఒక దృష్టి కానీ దీన్ని ఏదైనా చేద్దామనే ఆలోచన లేదు ప్రభుత్వ పరంగా. నాయకులకు కూడా ఏంటి దీనివల్ల పెద్ద ఉపయోగం ఏంటిలే, దీనివల్ల ఏం ఉపయోగం లేదనే దృష్టితో ఉన్నారు తప్ప ఈ జాతిని కాపాడుకుందామనే ఆలోచనే స్వతహాగా తగ్గింది. తగ్గటం వలన మనం ఒకరిని అనుకొని కూడా ఉపయోగం లేదు. అసలు మనకంటూ ఇప్పుడు దీని మీద ఒక విధానం లేదు. వ్యవసాయ పరంగా గతంలో వీటిని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు వ్యవసాయ పరంగా వీటి వలన ఉపయోగం లేదు, వీటి అవసరం కూడా లేదు, ఆవశ్యకత లేదు. మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీన్ని ఏ విధంగా పోషించాలా, వీటి వల్ల ఏ విధమైన ఉపయోగం అనేది ఎవరికి అవగాహన లేదు. కాబట్టి ఎవరికి అవగాహన లేనప్పుడు, దీనివల్ల ఉపయోగం లేనప్పుడు కేవలం అందం కోసమో లేకపోతే ఏదో జాతి గొప్పది కాబట్టి అట్టిపెట్టుకునే స్థాయిలో రైతులు లేరు. దీనికంటే ఒక పరిష్కార మార్గం అనేది ఇంతవరకు కనపడలా. ఇది ప్రభుత్వం దీని మీద ఏదో ఒక ఆలోచన చేయాలి. గతంలో మీరు కూడా ఒంగోలు ఎట్ల బల ప్రదర్శన నిర్వహించారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? మెరుగైన అప్పటికంటే కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ఏది ఎడ్లకు సంబంధించిన బలమైన ఎద్దులు, అప్పుడు ఉన్నంత ఎద్దులు ఇప్పుడు నాకేం పెద్ద కనిపించట్లేదు.
అప్పట్లో వెయిట్ పుల్లింగ్ కూడా 3 టన్నుల 600 కేజీలు పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా కూడా 2200 వచ్చారు, తగ్గించేస్తారు. అంటే రాను రాను సంవత్సరం ఏదో మా ఒంగోలు జ్యోతి యొక్క ఎట్లు ఉన్నాయని చెప్పుకోవటానికి ఏదో చేస్తున్నాం తప్ప వాస్తవంగా వాటిని పూర్తిగా మనం చేయలేకపోతున్నాం. సేమ్ బ్రెజిల్లో నేను టీవీలో చూస్తూ ఉంటే ఆన్లైన్లో అసలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పలేము. మన దగ్గర కంటే ఎక్కువ బలంగా ఉన్నాయి అక్కడ. అది చూడటానికి అపీరెన్స్ కానీ బలం కానీ టన్నులు వాటి వెయిట్ కానీ చాలా అసలు వాళ్ళు దేశం మొత్తం మన ఒంగోలు జాతి ఎట్ల మీద ఆధారపడి బతుకుతుంది. అది అటు పరిస్థితి, అటు గొప్పతనం అది. థ్యాంక్ యూ సార్. ఒక్క చేతితో చర్నాకోలను ఒక్క చేతితో ఉపయోగించాలి. కర్రతో పొడవకూడదు, కర్రతో కొట్టకూడదు. మూడో రౌండ్ 900 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 8 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. శ్రీ గణేష్ యూత్ వీరవల్లి పోజిత్ చౌదరి గారు, అంగలకుదురు తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషముల 44 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి. ఒక్క చేతితో ఈ జత ప్రదర్శన తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో బిఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ బొత్తల శ్రీనివాసరావు గారు, నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా జత బయలుదేరి ఆ తదుపరి 5వ జతగా కంది అంజిరెడ్డి గారు, పందెల్లపల్లి వేటపాలెం మండలం ప్రకాశం జిల్లా జత రెడీగా ఉండాలి. నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 59 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. వీరవల్లి పోజి చౌదరి గారు, అంగలకుదురు తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత పోటీలో ఉన్నాయి.
బిఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు వారి జత రావాలి బయలుదేరి. హలో, 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 1500 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 40 సెకండ్లలో పూర్తి చేసుకొని 2వ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఎడ్ల జత 5వ రౌండ్ లో చాలా వెనకబడి ఉన్నాయి. ఆ తదుపరి డ్రాలో 5వ జతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి ఎడ్ల జత పోటీకి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేయుచున్నాం.
అలా వీరవల్లి పూజిత్ చౌదరి అంగలక్కుదూర్ గ్రామం తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి ఎడ్ల జత పోటీలో ఉన్నాయి. హలో, మీకు సమయం 4 నిమిషములు మాత్రమే. కందుకూరు మాజీ శాసనసభ్యులు శివరాం గారు వచ్చి ఉన్నారు వేదిక దగ్గరకు. వారికి సుస్వాగతం పలుకుతూ రాత్రి సేద్యపు విభాగంలో బహుమతులు పొందినటువంటి రైతుల పేర్లు ఇప్పుడు చదువుతూ ఉన్నారు. వారు వేదిక దగ్గరకు వస్తే ఆ బహుమతులు వారి చేతుల మీదుగా మీకు అందజేయడం జరుగుతుంది. మన మాజీ శాసనసభ్యులు శివరాం గారి చేతుల మీదుగా ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి రైతులకి బహుమతి ప్రధానోత్సవం జరుగుతూ ఉన్నది. దయచేసి మీరంతా కూడా వేదిక దగ్గరకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాత్రి గెలుపొందిన ఎడ్ల రైతులు ఇప్పుడు పేర్లు చదువుతూ ఉన్నారు. సేద్య విభాగంలో బహుమతులు బహుకరించడం సమయం జరుగుతుంది. 3 నిమిషములు మాత్రమే. విజేతలైనటువంటి 6 రైతు సోదరులు కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి. డివిఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు గారు, కానూరు పెనమలూరు మండలం, కృష్ణా జిల్లాలో. రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు చిలకపాటి రాజీవ్ గారు, మెట్లపల్లి, గన్నవరం మండలం, కృష్ణా జిల్లాలో. మూడవ బహుమతిని ఆకురాజుపల్లి ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు, కొత్తపాలెం, మాచివరం మండలం, గుంటూరు జిల్లాలో. నాలుగవ బహుమతిని కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, నెల్లూరి రామకోటి గారు, కేసానపల్లి, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వెలగ అనురాధ గారు, నారా కోడూరు, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా కమాండ్స్ వారు. ఐదవ బహుమతిని పృథ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మండవ బుల్స్, మండవ వైష్ణవి చైతన్య గారు, మువా మండలం, కృష్ణా జిల్లాలో. ఆరో బహుమతిని లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో గొట్టిక వెంకట కేశవరెడ్డి గారు, జిల్లెల్లా. కట్టుకోల రవీంద్రారెడ్డి గారు, మీకు సమయం 2 నిమిషములు మాత్రమే. 6 రైతు సోదరులు కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి 1800 అడుగుల దూరాన్ని 17 నిమిషముల 22 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. రెండవ స్థానానికి చాలా వెనుకబడి ఉన్నాయి. సీనియర్స్ విభాగంలో మరికొద్ది క్షేపట్లో డ్రా తీయడం జరుగుతుంది. పేర్లు నమోదు చేసుకున్న వారు త్వరగా వచ్చి డ్రాలో పాల్గొనాలి. అలాగే మీరు ఎవరైనా ఉంటే మీకు సమయము 1 నిమిషం మాత్రమే.
హలో గణేష్ యూత్ వీరవల్లి పూజిత్ చౌదరి గారు అంగలక్కుదూరు గ్రామం తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి ఎడ్ల జత 20 నిమిషముల సమయం పూర్తయ్యేసరికి 1976 అడుగుల 6 అంగుళాలు లాగి ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ తదుపరి డ్రాలో 5వ జతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు మీరు సిద్ధంగా రావాలి. డ్రాలో చిట్ట చివరి జతగా కంది అంజిరెడ్డి గారు పందిలపల్లి గ్రామం వేటపాలెం మండలం ప్రకాశం జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి. హలో బ్రాహ్మణ నిడమనూరు గ్రామ పిల్లవాడు తప్పిపోయి ఉన్నాడు. నన్నబోయిన గోవర్ధనం గారు వయసు 12 సంవత్సరములు ఎక్కడ ఉన్నా కోర్టు ఆవరణంలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నన్నబోయిన గోవర్ధనం గారు బ్రాహ్మణ నిడమనూరు గ్రామ వాస్తవ్యులు నాగులపలపాడు మండలం వయసు 12 సంవత్సరాల పిల్లవాడు తప్పిపోయి ఉన్నాడు. ఆ బాలుడు ఎక్కడ ఉన్నా కోర్టు ఆవరణంలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
బాబు రాని బాబు ఎత్తులు రావాలి. పిలుస్తున్నారు కదా మరి రాని. వస్తున్నారు. అది పాజ్ చేస్తుంది అందుకని ఆపారు. యావన్ మంది రైతు సోదరులకు ముఖ్య గమనిక, రేపు సీనియర్స్ విభాగానికి